ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖున మాఘ పౌర్ణమి రానుంది. అతీత శక్తులు కలిగిన ఈ మాఘ పౌర్ణమి రోజున మీరు తప్పకుండా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీ సొంతమవుతాయి. కోరికున్న కోరికలు తప్పనిసరి తీరుతాయి. తీరని కోరికలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ కోరికలు క్షణాలలో కూడా తీరే అవకాశం ఉంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో దీపానికి అంతటి గొప్పతనం ఉంది. మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఇంకా ఎలాంటి శుభకార్యాలు తలపెట్టినా కూడా ముందుగా దీపంతోనే మొదలు పెడుతుంటాము. దీపం వెలిగించనిదే ఏ పూజ కూడా సంపూర్ణం కాదు. దీపం వెలిగించనిదే ఏ పూజ కూడా మొదలు పెట్టము. దీపం లేని పూజ దేవుడి లేని గుడి లాంటిది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏ పూజలో అయినా దీపం వెలిగించకుండా ఉండం. అంతేకాకుండా అనునిత్యం కూడా మన ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు దైవశక్తి, దైవం యొక్క అనుగ్రహం కావాలి అని తప్పకుండా మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఒక్కొక్క రకమైన దీపానికి ఒక్కొక్క రకమైన అర్థం ఉంది. ఒక్కొక్క రకమైన దీపాన్ని వెలిగిస్తే ఒక్కొక్క అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకని ఈ పరమ పవిత్రమైన పౌర్ణమి రోజున ఈ ఆకుల పైన గనుక దీపాన్ని వెలిగిస్తే, అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజు తప్పనిసరి ఈ యొక్క ఆకులపైన దీపాన్ని వెలిగిస్తే మీ కోరికలు తీరడమే కాకుండా మీ పైన దైవశక్తి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా మీ పైన ఎలాంటి దుష్టశక్తి, దుష్ట పీడ, నరదిష్టి, నరఘోష, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, తీరని కోరికలు, ఉద్యోగ, వ్యాపార, విద్య ఇలాంటి అనేక రకమైన సమస్యలన్నింటికీ కూడా మార్గం కనిపిస్తుంది. ఏం లేదండి, ఈ పరిహారాన్ని మీరు భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేసి చూడండి. ఇక ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించండి. మంచి నియమాలు పాటించి మంచిని కోరి దీపాన్ని వెలిగిస్తే గనక తప్పకుండా మీ సమస్యలన్నింటికీ కూడా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ వ్యాపారం అయితే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ వ్యాపారాన్ని విజయవంతంగా మొదలు పెడతారు. విజయవంతంగా మొదలు పెట్టడమే కాదు, అతి విజయాన్ని, ఘన విజయాన్ని కూడా సాధిస్తారు. మీ అన్ని సమస్యలకు మార్గం కనిపించాలి అంటే తప్పకుండా ఈ పౌర్ణమి రోజున ఈ యొక్క ఆకు పైన మీరు దీపాన్ని వెలిగించి చూడండి. మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం రావి చెట్టుని మన హిందూ సాంప్రదాయంలో దైవశక్తిగా భావిస్తూ ఉంటాము. రావి చెట్టుకి కూడా మనము పూజలు చేస్తూ ఉంటాము. రావి చెట్టు అంటే విష్ణుమూర్తికి అతి ప్రీతికరం. కాబట్టి ఈ రావి ఆకులపైన దీపాన్ని వెలిగిస్తే అద్భుత ఫలితాన్ని మనం పొందవచ్చు. కానీ ఈ రావి ఆకులు తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. అవి ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాఘ పౌర్ణమి రోజున ఆడవారు ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే 5 లోపు నిద్ర లేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. 5 లోపు వీలు కాకపోతే 6 లోపు అయినా సరే ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఒకవేళ మీరు సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేస్తే మాత్రం వారికి కష్టాలు తప్పవు. ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఒక్కరోజైనా సరే మీరు బ్రాహ్మీ ముహూర్తంలో 6 లోపు నిద్ర లేవండి. ఇలా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానాన్ని ఆచరించండి. ఇలా స్నానం కూడా మీరు సూర్యోదయం కాకముందే ఆచరిస్తే చాలా మంచిది. మాఘ పౌర్ణమి రోజు కానీ, మాఘమాసంలో రోజు కానీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు ప్రతిరోజు ఉదయం స్నానాన్ని ఆచరిస్తే ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చు. ఎన్నో రాబోయే ఇబ్బందులు, బాధల నుండి కూడా మీరు విముక్తిని పొందవచ్చు. అంతేకాకుండా సకల పాప విమోచన కూడా మీకు కలుగుతుంది. కాబట్టి అన్ని రోజులు వీలు కాకపోయినా ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు అయినా సరే మీరు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యోదయం కాకముందే స్నానాచరణలు అయిపోవాలి. ఇక స్నానాన్ని ఆచరించిన తర్వాత మీరు పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసిన తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి మరియు సూర్య భగవానుని పద్మాలతో పూజించాలి. అతి ప్రీతికరమైన అమ్మవారికి పద్మాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఈ పద్మాలతో పూజించిన తర్వాత మీరు ఒక రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. ఆ రావి చెట్టు దగ్గర కూడా మీరు రావి చెంబుతో 5 చెంబుల నీళ్లను పోయాలి. 5 చెంబుల నీళ్లను పోసిన తర్వాత ఆ రావి చెట్టుకి తెలుపు రంగు దారాన్ని కానీ లేదా ఎరుపు రంగు మనం కంకణాలు కట్టుకుంటాం కదా, ఆ దారంతో అయినా పర్లేదు. మనం వీలైనన్ని పోగులు అంటే కొంతమందికి ఎక్కువ 101 పోగు పోస్తే చాలా మంచిది. రావి చెట్టు చుట్టూ 101 పోగు పోస్తే చాలా మంచిది. అలా అందరికీ వీలు కాదు కాబట్టి మీకు 5 నుండి మొదలు. ఒకవేళ 5 వీలైతే 5 చుట్లను వేయాలి దారాన్ని. లేదు అంటే
11 లేదు 21 లేదు మేము 101 కూడా వేసుకోగలుగుతాం అనుకునేవారు 101 పోగుని రావి చెట్టు చుట్టూ కూడా వేయండి. అలా వేసిన తరువాత రావి చెట్టుకి కొన్ని నీళ్ళతో కడిగి పసుపుని రాసి కుంకుమ బొట్టుని పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఏ పని కోసం ఏది కోరి మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నారో దానిని మీ మనసులో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చెప్పండి. తర్వాత ఆ ఆకులను ఇంటికి తెచ్చిన తర్వాత మీరు అందులో నుండి 2 ఆకులను తీయండి. మీరు ఈ దీపాన్ని ఎక్కడైతే వెలిగించుకోవాలి అనుకుంటున్నారో అంటే మీ పూజ గదిలోనా లేదా ఈశాన్యం దిశలోనా అయితే ఎక్కడ వెలిగించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో కొంచెం నీటితో కడగండి. అలా కడిగిన తర్వాత అక్కడ కొంచెం పసుపుని రాయండి. తర్వాత దానిపైన బియ్యం పిండితో పద్మం ముగ్గుని వేయండి. తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమను అక్కడ ఉంచండి. తర్వాత మీరు ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదా వెండి ప్లేటు కానీ లేదా మంగళహారతి అంటాం కదా దానిని కానీ పెట్టుకొని అందులో 2 రావి ఆకులను కడిగి రావి ఆకులకి కూడా గంధం పొట్లను పెట్టి దాని మధ్యలో మట్టి ప్రమిదలు 2 ఉంచండి. తర్వాత అందులో ఆవు నెయ్యిని వేయండి. మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే గనక మీరు నువ్వుల నూనె వేసినా పర్వాలేదు. ఆవు నెయ్యి కానీ వేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆవు నెయ్యి వేసిన తర్వాత 5 వత్తులను ఒకటిగా చేసి అందులో మీరు దీపాన్ని వెలిగించాలి. అయితే దీపాన్ని వెలిగించడానికి మాత్రం మీరు స్వయంగా అగ్గిపుల్లను వాడకుండా ఫస్ట్ అగ్గిపుల్లతో మీరు ధూప్ స్టిక్స్ని వెలిగించి దానితో మీరు దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ ప్రతి కోరిక తీరి మీరు ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు అవుతారు. మీకు ఎన్ని కోరికలు ఎన్ని కలలు ఉన్నా కూడా అవన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజున ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందుతారు. కానీ ఏది చేసినా కూడా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయండి. అప్పుడే మంచి ఫలితాన్ని